వారం పోయిన వారం ఏ వాక్యం చెప్పామో జ్ఞాపకం ఉందా? పోయిన వారం ఎందుక ఎద్దు కరెక్ట్గా చెప్తా. ఎద్దుని గురించి ఆంధ్రయ్య నీ పక్క నుండి అన్న యెహోషువ లాగా ఉన్నాడు. ఏంది సంగతి? ఏమవుతారు చెప్పు? అన్నదమ్ముళ్ళ? అవునక్క, అన్నోళ్ళ తమ్ముడా? రైట్. సేమ్ తీసి పెట్టేసేవన్నా నువ్వా? యెహోషువ అన్ననే, జూనియర్ యెహోషువ అన్న. రైట్. పోయిన వారం ఎద్దును గురించి అనుభవాలు కొన్ని నేర్పించాడు ప్రభు మనకి. ఈ పూట మరొక మాట, అదే యెషయా గ్రంథం, అదే 1వ అధ్యాయం, అదే 2-3 వచనాలు మరలా చదువుదాం. అక్కడ ఇంకొక జంతువు ఉంది, ఆ జంతువుని గురించి నేర్చుకుందాం. ఇప్పుడు యెహోవా మాటలాడుచున్నాడు. 1వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప ప్రభు మనందరికీ ప్రసాదించును గాక. దేవుడు సృష్టించిన జంతువులు దేవుణ్ణి మహింపరుస్తున్నాయి. ప్రతి ఉదయాన్నే కోలాహలము చేయు పక్షులు ప్రభుని స్తుతిస్తున్నాయి. మనం అనుకుంటుంటాం, ఏంది కేకలేస్తున్నాయి, కిలకిల రావాలు చేస్తున్నాయి పక్షులని. దేవుని వాక్యం చెబుతుంది, ఉదయాన్నే పక్షులు దేవుని స్తుతిస్తున్నాయంట. జంతువులు దేవుని స్తుతిస్తున్నాయి, చేపలు దేవుని స్తుతిస్తున్నాయి. సమస్త ప్రకృతి దేవుని నామాన్ని కొనియాడుతుంది. ఆయన ఎంతో ఇష్టపడి తన చేతులతో నిర్మించుకున్న మానవుడే దేవుణ్ణి స్తుతించుటలేదు. అది ఆయన బాధ. ఆత్మనివ్వకుండా ప్రాణాన్ని ఇచ్చి సృష్టించిన జంతువులన్నీ ప్రభుని స్తుతిస్తున్నాయి. ఆత్మ కలిగి ఉన్న మానవుడే ప్రభువుని స్తుతించట్లేదు. ఎద్దుకి గాడిదకి ఆత్మ ఉండదు మనలాగా. ఎద్దుకి గాడిదకి ప్రాణం మాత్రమే, రక్తం మాత్రమే ఉంటుంది. తాను చేసిన తప్పుని వెంటనే గుర్తించి నేను తప్పు చేశాను, అయ్యో పొరపాటు చేశానని కుక్క అనుకుంటుందన్నా, గాడిద అనుకుంటుందా, ఎద్దు అనుకుంటుందా? కుమ్మేశాను నేను, అయ్యో పొరపాటు చేసేసాను. ఏ ఎద్దు అయినా బాధపడి చూసారా మీరు? పొడవటమే తప్ప. శుభ్రంగా జింకను పట్టుకొని తిని బాగా రక్తం తాగేసి కొరుక్కొని తినేసి సింహం, ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, అయ్యో నేను పొరపాటు చేసేసానే అనే సింహం ఎప్పుడైనా బాధపడుతుందా? జనపాలన్నా బాధపడుతుందా? జంతువులకు ఆత్మ లేదు కాబట్టి వాటికి మంచి చెడులు తెలియదు. మనిషికి మాత్రమే ఆత్మనిచ్చాడు దేవుడు. మనిషే మంచి చెడులు ఎరగలిగిన ఆత్మని దేవుడిచ్చాడు. కానీ ప్రాణం కలిగిన జంతువులైనా దేవుని స్తుతిస్తున్నాయి, కానీ మంచి చెడులను ఎరుగగలిగిన మానవుడు మాత్రం దేవుని స్తుతించట్లేదు. బిడ్డలారా, రాజకీయ నాయకుడి దగ్గర ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే, లేదా ఒక అధికారి దగ్గర మనం ఏదైనా మన పని చేయించుకోవాలనుకుంటే, ఆ అధికారి వచ్చే సమయానికంటే ముందే పోయి అక్కడ ఎదురు చూస్తుంటామా? ఆయన వచ్చిన గంటకు పోతామా? చెప్పండి. నా మాట అర్థమైనయా? లేక ఏదన్నా రాజకీయ నాయకుడి దగ్గర కానీ ఒక అధికారి దగ్గర కానీ మనం పని చేయించుకోవాలనుకుంటే ఆ అధికారి రాకముందే వెళ్ళి అక్కడ ఎదురు చూస్తూ ఉంటామా? వచ్చాడా చెప్పు, ఇంకా రాలా, ఏం చేస్తున్నాడు ఆ ఎంఆర్ఓ ఎంతసేపు, వస్తే చెప్పు అని ఎంఆర్ఓ వచ్చిన తర్వాత ఏమయ్యా ఎంతసేపు నువ్వు అని అంటారా? ఎంఆర్ఓ రాకముందే, ఎమ్మెల్యే రాకముందే, మంత్రి రాకముందే, కలెక్టర్ రాకముందే బారులు తీరి చేతుల్లో అర్జీలు పట్టుకొని ఎప్పుడెప్పుడు కలెక్టర్ వస్తాడా, నా సమస్య చెబుదాము. కొంతమంది అయితే కలెక్టర్ ముందుకు పోయి దొంగ ఏడుపు చేస్తారు, నటిస్తారనమాట. కొంతమంది మామూలుగానే ఆడస్తారులే. అటు ఏడిస్తే వాళ్ళకి పని జరగద్దని ఆయనా అని ఆడస్తారు. ఒక్కొక్కసారి జగనన్న ముందుకు పోయి ఆడస్తూ ఉంటారు. మంచిదే, నిజంగా ఏడిస్తే పర్వాలే. కొంతమంది పని చేయించుకోవడానికి అప్పటికప్పటికి ఆడస్తారు. అధికారుల దగ్గర పని చేయించుకోవాలనుకుంటేనే ముందెళ్ళి ఎదురు చూస్తే, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు రాక ముందే రావాలా, వచ్చిన తర్వాత రావాలా? మీరు ఆలోచించుకోండి. పూరిపాక అయి ఉండొచ్చు ఒకవేళ.
మందిరం ఏదనేది కదా కావాల్సింది. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా, నా ప్రభు ముఖాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా, ఎందుకంటే ఆదివారమే ఆయన వస్తాడు ఇక్కడికి, గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధి కృపామేఘం, షకీనా మేఘం ఈ ఆరాధన దినం అప్పుడే దిగి వస్తుంది మందిరం మీదకి. ప్రతి ఉదయాన ప్రతి సాయంత్రం షకీనా మేఘం దిగేది ప్రత్యక్ష గుడారం మీదకి. దేవుడు మందిరంలోకి వచ్చే ముందుగా మేఘం దిగుతుంది అనమాట, మేఘస్తంభం దిగుతుంది. అప్పుడు దేవుడు ఆ మందిరంలోకి వచ్చాడని గుర్తు పాత నిబంధన కాలంలో. అలాగే దేవుని సన్నిధి మహిమ మేఘం ఈ మందిరం మీదకి ఎప్పుడు వస్తుందంటే ఆరాధనా దినం, దేవుని దినం అప్పుడే వస్తుంది. నిజంగా ఈ విషయాలు తెలిస్తే ఏ క్రైస్తవుడు కూడా మందిరాలకి డంకా కొట్టడు. ఈ విషయాలు తెలిస్తే నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా మందిరికి దూరంగా ఉండడు. ఈ విషయాలు తెలిస్తే నీరసంగా మందిరంలో అస్సలు ఉండలేరు. ఈ విషయాలు తెలిస్తే ఎదురు చూపులు చూస్తారు. బిడ్డ, ఆత్మలేని మూగజీవాలు, ఆత్మలేని పక్షులు గొంతు తెరిచి చేపలు సైతం ప్రభుని స్తుతిస్తూ ఉంటే మానవుడే దేవుని యొక్క విలువను గుర్తెరగట్లేదు. మానవుడే దేవుని శక్తిని గుర్తెరగట్లేదు ఈ రోజున. అయితే మీరందరూ మంచోళ్ళు, మీతో పాటు నేను కూడా మంచోడిని. మనం అందరూ ఎంత మంచోళ్ళం అంటే అంత మంచోళ్ళం అందరయ్యా మనమా. ఎందుకంటే ఆదివారం చర్చికి వచ్చాము, ప్రభుని స్తుతిస్తున్నాం కాబట్టి, ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి. మనంత మంచోళ్ళు ఇంకెవరూ లేరు. మన మంచి యేసయ్యకే తెలియాలా. ఆమేన్ అనండి. మన మంచి ఎవరికి తెలియాలా? యేసయ్యకే తెలియాలా. ఎవరిలో ఎంత మంచి ఉందో, ఎవరిలో ఏముందో దేవుడికే తెలియాలి. ముందుకెళదాం. పోయిన వారం ఎద్దుకి తన కామందు ఎవరో బాగా తెలుసు. ఎద్దు తన యజమానుని బాగా గుర్తుపెట్టుకుంటుంది. కానీ నా ప్రజలు నన్ను గుర్తుపట్టట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు, వాళ్ళకి తెలివి లేదు, నన్ను వదిలిపెట్టేశారు, ఇష్ట ప్రకారం వెళ్ళిపోయారు. నేనే వాళ్ళని పెంచి పెద్ద చేశా. చిన్నప్పుడే నువ్వు నేను చనిపోవాల్సింది యాక్సిడెంట్లో, కాపాడాడు దేవుడు. మొన్న చెప్తున్నాడు మా బాంధవ్యన్న, మన తిమోతనోళ్ళ దగ్గర ప్రార్థన పెట్టిన రోజు 8వ తేదీ, ఈ నెల 8వ తేదీ, 2వ తేదీ అంతనా 16, 8వ తేదీ అన్నోళ్ళ దగ్గర ప్రార్థన పెట్టేటప్పుడు వర్షం వచ్చింది. ఆ రోజు అన్న వచ్చాడంట, సాయంత్రంగా వస్తున్నాడంట. బిడ్డలరా, భయంకర యాక్సిడెంట్ మన రామన్నపాలెం గేటు దగ్గర. ఒక ట్రక్కు వెళ్తా ఒక మనిషిని, ఒక అతన్ని ఎట జరిగిందో, అతను ఆ కారు ఏమో, ఆ వ్యాన్ ఏమో బోల్తా పడిపోయిందంట అవతల పక్క. ఇతని బాడీ ఏమో కొట్టిన దెబ్బకి రోడ్లో పడింది. పడిన మరుక్షణమే ఫాస్ట్గా వస్తున్న లారీ ఆ దేహం మీద వెళ్ళిపోయింది. చిదురుగా బాడీ పచ్చడైపోయిందంట, ఏం గుర్తుపడ్డానికి కూడా లేకుండా. ఆ వర్షానికి చూసుకోకుండా ఆ బాడీ మీదే వెళ్ళిపోయింది బండి కూడా. ఆ బాడీ మీదే వెళ్ళిపోయింది బండి. తర్వాత దూరం పోయి చూసుకుంటే అది మనిషి బాడీ, కొట్టేసి తొక్కేసి వెళ్ళిపోయారు ఎవరు లేకుండా. ఆ చిదురు అయిన శరీరం స్థానంలో నీ శరీరం నా శరీరం లేదే. ఎవరు నిలబెట్టారు ఇప్పుడు దాకా మనల్ని భూలోకంలో? ఆరోగ్యంగా క్షేమాన్నిచ్చి, కాపుదలనిచ్చి, భద్రతనిచ్చి ఎవరు నిలబెట్టినట్టు? దేవుడే కదా. కృతజ్ఞత ఉందా మనకు? అసలు ఎంతోమంది పాములు కరిసి చచ్చిపోవడం లేదా? చచ్చిపోతున్నారు. మరి పొలాల్లో తిరుగుతుంటారు, మీరు కూడా జంతువులు మేపుకుంటా చేస్తున్నారు. మీరు ఎందుకు బతుకుతున్నారు? మన రుస్తువా? మన గొప్పతనమా? మన భక్తే? మన జ్ఞానమా? మన శక్తే? ప్రేమ, దేవుని ప్రేమ. కాళ్ళు చేతులు ఇరిగిపోయి యాక్సిడెంట్లో కట్లు కట్టుకొని చక్రాల కుర్చీల్లో కూర్చొని ఏడుస్తున్నారు. కాళ్ళుంటే నేను వీళ్ళ మీద ఆధారపడకుండా సంపాదించుకునేవాడిని, చేతులుంటే కూతుల మీద ఆధారపడకుండా సంపాదించుకునేవాడిని, చచ్చిపోయి ఉంటే బాగుండేదని ఎంతోమంది ఏడుస్తున్నారు తెలుసా మీకు? ఈరోజు నీకు 2 చేతులు 2 కాళ్ళు పనిచేస్తున్నాయి. దేవుని దయ. ఆరాధన దినాన్ని ప్రేమించాలా పడలేదా? మందిరంలోకి వస్తున్న యేసయ్యని ఎదుర్కోవడానికి నువ్వు అంతకంటే ముందుగా వచ్చి పరిగెత్తొచ్చి 1 గంటకల్లా రావాలి కదా బిడ్డ. మీ మనస్సాక్షి మీకే తెలియాలి. దేవుడు తన పిల్లల్ని పెంచి పెద్ద చేశాడంట. దేవుడే మనల్ని ఇంత తోళం చేశాడు. దేవుడే మన పరిచయను ఇంత స్థాయికి తీసుకొని వచ్చాడు. దేవుడే మీ కుటుంబాన్ని ఈ స్థితికి లేవనెత్తాడు. దేవుడే మీకు ఈ సౌభాగ్యాన్ని కలగచేశాడు. ఒకప్పుడు పనికిరాని స్థితిలో ఉన్న మన బ్రతుకులకి ఒక విలువనిచ్చి నిలబెట్టాడు. ఇప్పటిదాకా పెంచి పెద్ద చేస్తే వాళ్ళే దేవుని మీద తిరగబడ్డారు. దేవుని మీద తిరుగుబాటు చేసే మనస్సాక్షి ఎప్పటికీ మనకు రాకూడదమ్మా.
దేవుని మీద తిరగబాటు చేయడం ఇదే. మందిరాలు పక్కన పెట్టేయటం, దేవుని పక్కన పెట్టేయటం, పరిశుద్ధతను పక్కన పెట్టేయటం, భక్తిని పక్కన పెట్టేయటం, లోకం కొరకు, డబ్బు కొరకు, వ్యామోహాల కొరకు పరుగులు ఎత్తటం, ఇదే పక్కన పెట్టేయటం అంటే. నా మీద తిరగబడ్డారు. ఆకాశమా, భూమి విను నా మాట. నా ప్రజలు, నా పిల్లలే నా మీద తిరుగుబాటు చేశారు. నీకు విషయం తెలుసా? ఎద్దు తన కామందుని గుర్తుపెట్టుకుంటుంది, గాడిదకి తన సొంత వాని దొడ్డి తెలుసు. కానీ నా జనులు నన్ను యోచింపరు, వాళ్ళకి తెలివి లేదు, నన్ను మర్చిపోయారు, నన్ను వదిలి వెళ్ళిపోయారు అని యెహోవా దేవుడు బాధపడుతున్నట్లుగా పోయిన వారం మనం విన్నాం. అయితే ఈరోజు మళ్ళీ నేను అదే వాక్యం ఎందుకు చదివించానంటే, పోయిన వారం ఏమో ఎద్దును గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఇంకొక జంతువు మిగిలిపోయింది అక్కడ, గాడిద. గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. రెండు అర్థం అదే. ఎద్దుకు తన కామంది ఎవరో బాగా తెలుసు, అంటే ఎద్దుకు తన యజమాని ఎవరో బాగా తెలుసు. గాడిదకు కూడా తన సొంత వాని దొడ్డి, తన యజమానుడు దొడ్డి కరెక్ట్గా తెలుసు. అది పొలంలో నుంచి బయలుదేరిందంటే అడవిలో నుంచి నేరుగా తన దొడ్డిలోకి వెళ్ళిపోతాయి. కొన్ని బర్రెలు కూడా అంతే అనుకుంటా, కొంతమంది చెప్తుంటారు బర్రెలను అక్కడ వదిలేస్తే నేరుగా వస్తాయి. పౌలని చెప్పాలి కరెక్ట్గా, కరెక్టో కాదు, కరెక్ట్ వచ్చేస్తాయా? కానీ బర్రెల గురించి రాయల వాక్యం వేట. దేని గురించి రాశారు? గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. అబ్బా, ఒక మూగ జంతువుకి, ఆత్మ లేని జంతువుకి, కేవలం ప్రాణం మాత్రమే ఉన్న జంతువుకి తన యజమానుడు దొడ్డి అంత కరెక్ట్గా గుర్తుంటే, దేవుని బిడ్డ, నీకు దేవుని సన్నిధి. మన దొడ్డి ఏంటి చెప్పండి? బలి దొరికిన పాయింట్. మన దొడ్డి ఏంటన్నా? మన దొడ్డి అంటే దేవుని మందిరం, కృపా మహదైశ్వర్యం దొడ్డి, హోలీ జడ్జి దొడ్డి అనుకుందాం. ఈ దొడ్డిలో దేవుడు బిడ్డ మనల్ని కట్టేస్తున్నాడు. మనం ఈ గొర్రెలవి, మనం ఈ దొడ్డిలో ఉన్న గొర్రెలవి. దొడ్డి మరిచిపోయి తిరిగే, అసలు గాడిద దొడ్డి మరిచిపోయి తిరిగే గాడిదే ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే దేవుని వాక్యం అబద్ధం కాదు. గాడిదకి తన సొంత వాని దొడ్డి తెలుసు అంటే ఖచ్చితంగా తెలుసు అంతే. ప్రపంచంలో ఎన్ని గాడిదలను వదిలిపెట్టామంటే నేరుగా అడగపోతాయి, దొడ్లోకి పోతాయి. మరి ఎందుకు కొన్ని గాడిదలు దొడ్డి మరిచిపోయి, చందన్న, దొడ్డి మరిచిపోయి ఊర్లో బయట పొలాల చెట్ల పొట్ల తిరుగుతూ ఉంటాయి గాడిదలు. బిడ్డ, గాడిదలు అయితే తిరగవు, మనుషులు తిరుగుతున్నారు అట్లాగా. అది ఆయన బాధ. కాబట్టి ఈ రోజున గాడిద గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఈ ప్రార్థన కార్యక్రమాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గాడిదను సృష్టించింది ఎవరు? దేవుడా, దెయ్యమా? దేవుడే. ఆది యందు యెహోవా దేవుడు సృష్టిని చేసేటప్పుడు 2వ రోజు 3వ రోజు బిడ్డారా, కాదు 5వ రోజు అనుకుంటా, 5వ రోజు చెట్లుని, జంతువుల్ని, ఆకాశ పక్షులు సృష్టిస్తాడు ఆయన. అప్పుడు సకల విధములైన జంతువులు కలుగును గాక అన్నాడు అంతే. గాడిదలు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి, దొనలు వచ్చినాయి, సింహాలు వచ్చినాయి, ఇప్పుడు మొత్తం కలిగిపోయినాయి. అబ్బో, ఎంత గొప్ప దేవుడో! మాటతోనే కలిగిపోయినాయి అన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట కలిగినప్పుడే పుట్టింది మన గాడిద గారు, బెదర గాడిద గారు. ఈ గాడిద బెదర్ని ఆదాము దగ్గర తీసుకోబోయి పేర్లు పెట్టమన్నాడంట. జంతువులన్నిటిని తీసుకెళ్ళి, పౌలన్నా బయటికి రా యేసునామములో. ఈ జంతువులు నేరుగా తీసుకోబోయి ఎవరి ముందు నిలబెట్టాడు? ఆదాము ముందు నిలబెట్టి పేర్లు పెట్టి అన్నాడు. ఆయనకి ఏమనిపించిందో ఏమో, దీనికి గాడిద అని పెట్టాడు. నువ్వు గాడిదవి, నువ్వు గుర్రానివి, ఏనుగు, పులి, సింహం, ఎలుగుబంటి, కోతి, జింక. ఆదాము వాటికి ఏ ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లు వాటికి కలిగినాయి అని చెప్తుంది వాక్యం. ఎంత ప్రేమ మనిషి అంటే దేవుడికి, నా పోలికలో నిర్మించబడిన నా బిడ్డ పేర్లు పెట్టాలా అని. జంతువులకి ఈరోజు మనం పిలుస్తున్న పేర్లన్నీ పెట్టింది మన పితరుడైన ఆదాము. సరే, గాడిద గారు అప్పుడు పుట్టారు. ఆ తర్వాత గాడిద గారిలో నుంచి ఇంకా పిల్లలు పుట్టి ప్రపంచమంతా ఇప్పుడు విస్తరించున్నాయి. ఇప్పుడు గాడిద గారి గురించి మనం నేర్చుకోవాలంటే, గాడిదని సృష్టించింది దేవుడే. గాడిదలో 3 రకాల గాడిదలు ఉన్నాయంట. మళ్ళా గాడిదలు ఎన్ని రకాల గాడిదలు ఉన్నాయి? 3 రకాలుగా. 4వ గాడిద మనం అప్పుడప్పుడు తిడుతుంటాం. చెప్పండి, ఏం గాడిదని తిడుతుంటాం? అడ్డగాడిద. అడ్డగాడిదలు ఏమైనా ఉంటాయా? నిలువు గాడిదలు, అడ్డగాడిదలు ఉండవు. కోపం వచ్చి అడ్డ తిడుతుంటారు అన్నమాట. అడ్డగాడిద అంటే ఎట్ట పడితే తిరుగుతుంటుంది అని గాడిదే. వీడు కూడా తెలివి లేకుండా ఊర్లు తిరిగి లేనిపోని తొగులిటి మీద తెస్తుంటాడని అడ్డగాడిదని పిలుస్తారనమాట. అది అర్థం. కానీ నిజానికి అడ్డగాడిదలు ఉండవు. 3 రకాల గాడిదలు ఉంటాయి బైబిల్లో.
బైబిల్లో 3 రకాల గాడిదలు ఉన్నాయి. మొదటి రకం అడవి గాడిద అని ఉంటుంది. అడవిలో ఉండే గాడిద. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. బిడ్డలారా, ఇది అరణ్యంలో ఉంటుంది. రెండో గాడిద రకం కంచరగాడిద. చెప్పండి గట్టిగా. రెండో గాడిద ఏ రకం? కంచరగాడిద. కంచరగాడిద అంటే ఏ గాడిద? అదొక గాడిద అనబాకండి. గుర్రాన్ని గాడిదని మిక్స్ చేసి పుట్టించారనమాట దాన్ని. చెప్పండి, గుర్రము గాడిద రెండు మిక్స్ చేసి వాళ్ళిద్దరిలో నుంచి తీశారు పిల్లలు. అందుకే చూస్తే ఒక పక్క గుర్రంగా కనపడుతుంటుంది, ఒక పక్క గాడిద కనపడుతుంటుంది. ఇది మిక్సింగు బిడ్డలారా. అందుకే దాన్ని కంచర గాడిద, ఇంగ్లీష్లో మ్యూల్ అంటారనమాట. మ్యూల్ అంటారు ఇంగ్లీష్లో. మామూలుగా అడవి గాడిద ఒక గాడిద, రెండోది కంచర గాడిద, మూడో గాడిద ఉంది. ఇది ఊరిలో ఉండే గాడిద, మనుషుల మధ్యలో ఊరిలో ఉండే గాడిద. ఊరులో అంటారు సార్, నీ తలకా కాకపోతే ఉండదా? ఊరుల్లో గాడిదలు ఉంటాయా ఉండవా? మనం అప్పుడప్పుడు చూస్తుంటాం మన దగ్గరలో. అడవిలో ఉండే గాడిదలు మనుషుల్లోకి రావు, ఊరిలోనికి రావు. అవి అడవులకే పరిమితం. ఆ తర్వాత రెండో గాడిద వచ్చి ఇది మిక్సింగ్. ఇది అసలు దీన్ని ఎట చెప్పాలంటే ఒక మాట మీద ఉండదు, అన్నీ రెండు మాటలే, రెండు తలంపులే. దేనికి స్థిరంగా ఉండరు. దేవుడు కావాలంటారు, ఇటు గుర్రము అటు గాడిద. రెండు. గుర్రం ఏమో యుద్ధానికి సాదృశ్యం, గాడిదేమో సమాధానానికి సాదృశ్యం. ఇది సమాధానంగా ఉండదు, యుద్ధంలో ఉండదు, రెండు అటు ఇటు తిరుగుతుంటుంది ఈ గాడిద. మూడో గాడిద వచ్చి మనుషుల మధ్యలో సహవాసం చేస్తా ఇళ్లలో కట్టబడి ఉంటుంది అనమాట, ఊరు గాడిద. ప్రభు మనల్ని ఊరు గాడిదగా మారాలని కోరుకుంటాడు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిదకు తన సొంత వాని దొడ్డి తెలుసు అంటే ఊరిలో ఉండే గాడిదకే దొడ్డి తెలుసు. కంచర గాడిదలకి అడవి గాడిదలకి దొడ్డి అనే సమస్య ఉండదు. కన్నా అడవే వాటి నివాసం, అడవే వాటి నివాసం అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఎంతో చెప్తున్నానంటే, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొని నమ్మకంగా ఉంటే మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామా, మర్చిపోయినామా? మన దొడ్డేదో మర్చిపోయామా? ఒకసారి గుర్తు చేసుకోవాలి అని దేవుడి 3 రకాల గాడిదల గురించి మనకు నేర్పించాలని, అసలు గాడిద జాతి గురించి నేర్పించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. లేవీకాండంలో దేవుడు ఏ జంతువులు పవిత్రమైనవో, ఏ జంతువులు అపవిత్రమైనవో లిస్ట్ చెప్పాడనమాట. యెహోవా దేవుడు ఏ జంతువులు పవిత్రమైనవో, ఏ జంతువులు అపవిత్రమైనవో లిస్ట్ ఇచ్చాడు దేవుడు. పవిత్రమైన జంతువులకు అలవాటు గుర్తేంటంటే, ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో, ఆమేనండి, నెమరు వేసే జంతువు పవిత్రమైనది. అంత మాత్రమే కాదు, ఆ జంతు యొక్క గిట్టలు చీలుండాలంట. చీలుకుండాల. అమ్మ గిట్లంటే తెలుసు కదక్క, గిట్లంటే ఏం చెప్పండి? కాళ్ళు గది కింద, కాళ్ళ దగ్గర మొత్తం ముద్దగా ఉండకూడదు, మధ్యలో ఏముండాలా? చీలుండాలా, గిట్టలు చీలుండాలి. అవును, కానీ నాకు డౌట్ వస్తుంది, అన్న ఎందుకు చీలుంటుందా? చీలుంటుందన్నా బతికిచ్చావన్నా నన్ను నువ్వా? నాకే డౌట్ వచ్చేసింది అనమాట. అదే నువ్వు గాడిద దగ్గరికి పో, గాడిద కాలుకి గిట్లకి చీలికుండదు, డెక్కలు చీలుండవు. గిట్టల్ని డెక్కలు అంటది బైబిల్లో డెక్కలని రాస్తారనమాట. ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో, ఏ జంతువు కాళ్ళు అయితే చీలుంటాయో, డెక్కలు చీలుంటాయో, ఇవి మీకు పవిత్రం, ఈ మాంసం మీరు తినొచ్చు అని చెప్పాడు దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కట్టి చెప్పండి హల్లెలూయా. డెక్కలు చీలిన జంతువు, నెమరు వేసే జంతువులు మీకు పవిత్రం. ఫుల్గా తిను. ఏమ్మా మీరు తింటారా? మాకు చెప్పాక సార్ అసలా. అమ్మా ఇంకేం తింటావమ్మా? చెప్పకూడదు నోటితో. 5 తింటారు, ఇది తినరు. దేవుడు తినమన్న నోట్లు తినరు, లిస్టులో లేని నోట్లు మాత్రం దుమ్ము రేపుతారు. ఇక ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, సార్ మీరు కాకి మాంసం తింటారా? ఒరే నాయన, ఎట్ట కనపడుతున్నా నీ కంటికి, ఇంతవరకు పరిశుద్ధంగా నిష్టగా బతికాను నాయన, ఎందుకు కాకులు కోళ్ళు మాకు పెట్టి కప్పలు పెట్టి సంపతావు నన్ను? ఒకసారి ఒక కూర వేసింది, నాకు వేసింది.
నేను దాన్ని చూస్తూ ఉండి ఇదే కూర ఇదే కూర ఇదే కూర ఇదే కూర ఇది తేడా కొట్టేసింది. దుమ్ము రేగేటట్టు నాకు ఈరోజు. ఒకసారి పట్టుకొని చూస్తే నాకు అసలు లోపలికి పోవటంలే. అక్క ఏమనుకుంటుందని అప్పటికి ముద్ద కలిపి కలిపి ఒక పక్కకి ఆ మొక్కల పక్కకి నెడతా నసగతా తింటుంటా లాస్ట్కి అని చెప్పింది. ఎందుకు సార్ భయపడతారా? నరాలకి బలం బాగా తినండి. నత్తగొల్లల కూర, నత్తగొల్లలు అని చెప్పింది అనమాట. అక్క మీరు తినేవాళ్ళు ఇబ్బంది పడబాకండి, మీరేం టెన్షన్ పడద్దు, నేను తిన్న అంతే, నాకు నచ్చదు, నేను తిన్నాం, మీరు అన్నీ తినండి యేసునామలో. కానీ తినే ముందు బైబిల్లో ఏమేమి చెప్పాడో, బైబిల్ తినమన్నది తింటే చాలు, మనం దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నత్తగొల్లల కూర పెట్టింది. 3 రోజులు ఇంట్లోకి దొడ్లోకి తిరిగి నీరసం అయిపోయి లాస్ట్ వాళ్ళ ఇంట్లో భోజనం అంటే పారిపోయినాను. ఇక్కడ నేను రాలేనక్క, నేను కడుపు బాగాలేని, నేను రాను. సార్ నరాలకు బలం, నీకు దండాలు పెడతా తల్లి, నా నరాలకు బలం పడలేదు నీక. దేవుని వాక్యం చెప్తుంది, గాడిద నెమరు వేయదు, గాడిద డెక్కలకు చీలిక ఉండదు, కాబట్టి అది మీకు అపవిత్రం. ఆ మాంసాన్ని మీరు తినకూడదు. కొంతమంది గాడిద మాంసం తినేవాళ్ళు కూడా ఉన్నారు. గాడిద మాంసాన్ని తిని గాడిద రక్తాన్ని తాగి కిలోమీటర్ పరిగెత్తాలంట. తినటం ఎందుకు, పరిగెత్తడం ఎందుకు? వాళ్ళ బాధలు వాళ్ళవి. పిల్లి తినొచ్చా తినకూడదా బైబిల్లో ఉంది. కుందేలు తినొచ్చా తినకూడదా బైబిల్లో ఉంది. కొంగ తినొచ్చా తినకూడదా? పక్షుల్లో కూడా కొన్ని తినకూడదు మనం, కొంగ కూడా తినకూడదు. బిడ్డలారా, మనం అంటే ఇశ్రాయేలుకి, యూదులకి దేవుడిచ్చిన కట్టడ. యూదులు తినరు, మనకు అవసరం కన్నా వదిలేద్దాం, మనం కూడా ఇబ్బంది ఏముంది. లేదు నువ్వు బతకలేవా, కొంగ తినకుండా బతకలేవా, ప్రార్థన చేసుకుని తినే, నీ బాధలు నీ ప్రార్థన చేసుకొని, సార్ నువ్వు కూడా తిన్నట్టు నాకు జ్ఞాపకం ఉంది, ఒకసారి మేము కూడా పెట్టావు, నువ్వు తినలా నువ్వు అని అన్నట్టు చూస్తున్నాడు చందన్ నా సాయి. ఏం చేద్దాం, ఒక్కొక్కసారి నోట్లో నీళ్ళు ఊరితే దేవుని వాక్యం కూడా పక్కన పెట్టి తినాల్సి వస్తుంది. ఇంకా తిన్నాం, ఇంకంతే. ఒకసారి మీరు లేవికాండం చదవని పెట్టారా, 11వ అధ్యాయం అనుకుంటా. ఇంటికి వెళ్ళి ఉన్నాయమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అక్క, ఒకసారి తెలియని వాళ్ళు చదివించుకోండి. ఏ మాంసాలు తినొచ్చో, ఏ మాంసాలు తినకూడదో, ఏ పక్షులు తినొచ్చో, ఏ పక్షులు తినకూడదో, ఏ జంతువులు పవిత్రమో, ఏ జంతువులు అపవిత్రమో అన్నీ లిస్ట్ ఉంది మనకు అక్కడ. గాడిద గురించి మన సబ్జెక్ట్ ఇప్పుడు. గాడిద అపవిత్రమైన జంతువు. గాడిద ఎలాగైతే అపవిత్రమైన జంతువో, మానవుడు కూడా సేమ్ అలాగే ఈ లోకంలో అపవిత్రమైనోడు. గాడిదని మనిషికి పోల్చవచ్చు మనం. గాడిద అలవాట్లన్నీ ఎవరిలో ఉంటాయి? మనిషిలో ఉంటాయి. చెప్తాం మీకు ఒక్కొక్కటి వరుసగా. గాడిదని కానీ చూస్తే, గాడిదని అద్భుతార్థంలో చూసి మనిషిని కానీ చూస్తే మొత్తం దాని శాస్త్రాలు కనపడుతుంటాయి మనిషిలో. గాడిద పవిత్రత లేదు, గాడిద అపవిత్రమైన జంతువు. సేమ్ మానవుని చూడు, బాల్యకాలం మొదలుకొని చెడుతనం, బలాత్కారం అలవాటైపోయింది మనిషికి. ఊహ వచ్చిన నాటి నుండే, బాల్యకాలము నుండే ఆదికాండంలో ఉంది కదా 6వ అధ్యాయంలో, నరులు భూమి మీద విస్తరించిన తర్వాత వాళ్ళ ఊహ బాల్యము నుండే చెడ్డదని దేవుడు చూసి, ఎందుకు భూమి మీద మనుషులు చేశానని దుఃఖపడ్డాడంట. ఈ గాడిద ఒకటే, ఈ మనుషులు కూడా ఒకటే. గాడిద అపవిత్రమైంది, మనుషులు అపవిత్రమైన వాళ్ళు. కానీ అపవిత్రమైందని, పనికిరాందని ఒకసారి మీ గాడిద మొహం చూసారు ఎప్పుడన్నా ఏంది చూస్తుంటారులే, ఎట్టుంటుంది చెప్పండి గాడిద మొహం ఎట్టుంటుంది? ఏందో నా కర్మ, ఎందుకు బతుకుతున్నాను నేను, ఎవడు నన్ను పట్టించుకునేది, ఎందుకు ఈ బతుకు నాకు అని ఒక ఇసుగెత్తిపోయిన మనిషి మొహంలాగా, విసుగుతో నింపబడిపోయి ఏ సమాధానం లేకుండా, శాంతి లేకుండా కలవరపడిపోయే మనిషిలాగా ఆ ముఖం చూస్తే పాపం దానికి నిరీక్షణ లేనట్టు కనబడుతుంటుంది. అంటే సార్ నీకు చెప్పింది గాడిదేమన్నా చెవిలో చెప్పిందే, నా ముఖానికి అర్థం ఇస్రాయల్ పాస్టర్ రైటర్, నా ముఖానికి అర్థం ఇదని చెప్పిందే, ఎక్స్ట్రా మాట్లాడబాకు నువ్వు అనబాకండి, అనుకోండి. దాని ముఖం నిరాశ, నిస్పృహతో నిండినట్టు కనపడద్దు మనకి. అదే సింహం ముఖం చూడండి. సింహం ముఖం చూస్తే లోకంలో ఉన్న గర్వం అంతా దాని ముఖంలో కనపడుతుంటుంది. ఎవర్రా నన్ను అనేది, రండిరా చూసుకుందాం. దాని ముఖంలో ఏమన్నా ఆ గాంభీర్యం, గర్వం కనపడుతుంటుంది. పావురం చూడండి, పావురం ముఖం ఎటువంటి తమ్ముడా, పావురం ముఖం చూస్తే చంపేస్తా నిన్ను అని అనిపిస్తుంది మనకక్క.
ఎంత ముద్దుగా, ఎంత అమాయకంగా, ఎంత దీనంగా, దాని కళ్ళల్లో నీళ్లు. పవిత్రమైన పక్షి, పవిత్రమైన పక్షి. ఏది? పావురం. పిల్లిని చూడండి. ఏం సార్ ఈరోజు వాక్యాలన్నీ మాకు జంతువులు చెప్తున్నావు, నువ్వా దేవుని మాటలు చెప్పవు నువ్వు పాస్టరా? ఇక్కడే ఉంది. పిల్లి ముఖం చూడండి. ఇంట్లో పాలని తాగేసి మళ్ళా ఎక్కడుంటుంది? నన్ను అడగబాకండి, నాకేం తెలియదు, నాకు అసలు పాలు తాగటం కూడా చేతగా. దేవుడు కొన్ని జంతువుల ముఖాలు ఎంత బాగా పెట్టాడు అనిపిస్తుంది నాకు. గుర్రం ముఖం చూడండి. రారా చూసుకుందామా, రా, నన్ను కొడతావా నేను కొట్టమంటామని చూస్తుంటుంది. ఆ తల ఆ తోక పైకెత్తి అది అట్టి ఎగరతా ఉంటే అంటుంటే, నన్ను కొడతావా నేను కొట్టమంటావా? పెడద్రం అంతా గాడిద ముఖంలో ఉంటుంది, గుర్రం ముఖంలో ఉంటుంది పెడద్రం అంతా. సగం గాడిద సగం గుర్రం, కంచర గాడిద ఉంటుంది. ఇది పెడద్రం, సగం పెడద్రం, సగం నా కర్మ అనే టైప్ అనమాట. పాపం ఎందుకో దేవుడు వాటి ముఖాలు అటు నిర్మించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మేమందరం మాట్లాడుకునే వాళ్ళమి. బస్సు, ఎర్ర బస్సులు వచ్చాయి కదా చిన్నప్పుడు. ఆ బస్సు ఫేస్ ఫస్ట్ స్టార్టింగ్లో బస్సు ముందు భాగం డిజైన్ చూసి, ఇదిగో ఈ బస్సు నవ్వుతుంది, ఇదిగో ఈ బస్సు ఏడొస్తుంది, ఇదిగో ఈ బస్సు అలా మీకు ఐడియా ఉందా? దాన్ని ఆ డిజైన్ బట్టి ఆ ముందు బంపరు అలా ఆ గీతలుగా ఉంటుంది కదా ఫేస్ అంటే, దాన్ని చూసి ఈ బస్సు నవ్వుతుంది, ఈ బస్సు ఏడొస్తుంది, ఈ బస్సు కోపంగా చూస్తుంది అన్నట్టు జంతువుల ముఖాలను బట్టి వాటి మనస్సాక్షి. ఈరోజు నీ ముఖం చూస్తున్నాడు యేసయ్య. నీ ముఖం చూస్తూ నీలో పిల్లుందా, గాడిద ఉందా, ఎద్దు ఉందా, గుర్రం ఉందా, సింహం ఉందా, మొత్తం చూసేస్తున్నాడు దేవుడు ఈరోజు. బిడ్డ, ఇంత భయంకరమైన అపవిత్రమైన జంతువును కూడా దేవుడు వదలలేదు. ఆమేనని గట్టిగా. ఆయన ఎంత ప్రేమగలడు అంటే, అందరూ గాడిద గురించి చెడ్డగా మాట్లాడుకుంటుంటే, ఆ బలహీనమైన ఆ అపవిత్రమైన గాడిదనే తాను ప్రయాణం చేయడానికి దేవుడు కోరుకున్నాడు కొత్త నిబంధనలో. కాబట్టి గాడిద అపవిత్రమైన జంతువు, మనిషి అపవిత్రమైన జంతువు. మనిషి అపవిత్రమైన వాడు, పాపి, పాపంలోంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్నాడు. గాడిద నోరు మంచిది కాదు, గాడిద కాళ్ళు మంచిది కాదు. చెప్పండి, గాడిద నోరు నెమరేయదు, నెమరేస్తే మంచిది కదా, నెమరేయదు. కాళ్ళు చూస్తే సిలికలు లేవు, మొత్తం అట్టపెట్టలాగా అందుకోవాలి బాగా. దాని కాళ్ళు మంచిది కాదు, దాని నోరు మంచిది కాదు. మనం కూడా అంతే. మన నోరు అంటే మాట తీరు. మన మాట చూస్తే ముఖం మీద కొట్టాలని పెస్తుంటుంది మనల్ని. ఏరే వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం అనుకో, ముఖం మీద కొట్టాలి ఈ మనిషి అన్నట్టుంటే మన మాటలు, పెడద్రపు మాటలు. కాళ్ళు చూస్తే నడక, సాక్షి జీవితం బాగులేదు. సేమ్ గాడిద స్వభావం మనిషిలో కూడా ఉండేది. ఈరోజు వాక్యం ఏంటంటే, గాడిద కూడా తన సొంత వాన్ని దొడ్డి గుర్తిరిగింది. మనం ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీవు నేను గాడిదలో ఉన్న స్వభావాలు గుర్తుపడతానే వాటిలో నుంచి బయటకు వచ్చి ప్రభువుతో అంటుకట్టబడాలన్నది ఈరోజు సారాంశం. గాడిద అపవిత్రమైన జంతువు అయిపోయిందా? రెండో పాయింట్లోకి వెళ్దాం. గాడిద గురించి. గాడిద నివాసం, గాడిద యొక్క నివాసం అడవి గాడిద గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. గాడిద యొక్క నివాసం అడవి. బిడ్డల, అడవిలో రాళ్ళు, రప్పలు, ఎండ వేడిమి, భయంకరమైన పరిస్థితులు తప్ప క్షేమకరమైన పరిస్థితులు మనకు అడవిలో కనబడవు. బిడ్డరా, అడవి ఏమంటే ఎండిపోయిన చెట్లు, దుర్వాసన, పొదలు, ముళ్ళ చెట్లు, ముళ్ళ కుప్పలు, ఇదంతా కూడా ఒక శాపగ్రస్తమైన జీవితానికి. గాడిద శాపగ్రస్త అనుభవాల్లో బ్రతుకుతూ ఉంటుంది. గాడిద శాపగ్రస్తమైన స్థలాల్లో జీవిస్తూ ఉంటుంది. పాపం దాని జీవితమే అందుకే నిరాశ, నిస్పృహ. సేమ్ మనిషి కూడా ఇహలోక సంబంధమైన ఈ లోకంలో, ఇహలోకంలో శాపగ్రస్తమైన పరిస్థితుల్లో, పాపపు అనుభవాల మధ్య, చీకటి అనుభవాల మధ్య, అపవిత్రమైన నోటితో కూడా చెప్పలేనంత అసహ్యమైన కార్యాలు చేస్తున్న ఈ లోకంలో మానవుడు జీవిస్తున్నాడు. అడవి గాడిదికి ఏ విధంగా నిరీక్షణ లేదో, మనిషి కూడా ఈ పాపం ద్వారా కలవరం, నిరీక్షణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, విపత్కర పరిస్థితులు చూస్తున్నాడు. తాను ఈ పాపంలో నుంచి బయటపడలేక అరులు చాచి అటు ఇటు దిక్కులు చూస్తా ఏమాత్రం బయటపడలేని అడవి గాడిదలాగా మనిషి ఒంటరిగా ఉండిపోయాడు. గాడిద దానికి నివాసం అడవి. ఆ అడవిలో రాళ్ల మధ్య, అది ఎన్నో అధ్యాయం అంటే బైబిల్లో కూడా చూడండి ఒకసారి ఆ మాట. బైబిల్లో కూడా యోబు గ్రంథం 39వ 8వ వచనంలో ఉంటుంది.
యోబు గ్రంథం 39:8 చదవం ఒకసారి. యోబు 39:8. 7వ చదువు, 7వ వచనం నుంచి. ఇంకా పైనుంచి, ఇంకా పైనుంచి. అది అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చు వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? అదిగో అరణ్యాన్ని, అడవిని నేను దానికి ఇల్లుగా ఇచ్చా. ఉప్పు పర్రను, ఉప్పు పర్ర అంటే నిర్జీవమైన భూమి. అడవుల్లో సారం ఉంటుందన్న? అడవుల్లో సారం ఉంటుందా? సారవంతమైన భూములు ఉంటాయా? ఉండవు. అడవి ఎండిపోయినట్టుగా చెత్త చెదరాలతో, ముళ్ళ తుప్పలతో, గచ్చపొదలతో, ముళ్ళ చెట్లతో, ఏమంటే జీవం లేని భూమి. ఉప్పు పర్ర, ఉప్పు ఎక్కడైతే ఉంటుందో సారం పోద్దనమాట. ఆ సారం లేని భూముల్లో జీవిస్తున్నటువంటి ఈ జంతువు. తర్వాత అదిగో పర్వతముల పంక్తియే దానికి మేత భూమి. చాలు. పర్వతాల పంక్తి, పర్వతాలు వరుసగా ఉంటే, పర్వతాలలో కొండల్లో రాళ్ళు తప్ప ఏముండవు. ఆ రాళ్ల మధ్యలో ఉండే చిన్న చిన్న పచ్చని మొలకలు ఏరుకుంటా రాళ్ల మధ్య, కొండల మధ్య, పర్వతాల మధ్య ఆహారం తింటా ఉంటుంది ఈ గాడిద. దాని నివాసం అడవి. ఎవ్వరు లెక్క చేయరు, ఎవ్వరు పట్టించుకోరు, ఏమాత్రం ఆలోచించరు మనుషులు. ఈ అడవి గాడిద దిక్కు లేకుండా ఎలా తిరుగుతుందో ఈరోజు మానవుడు, నీవు నేను కూడా ఈ ఇహలోకం అనే ఈ అరణ్యంలో పాపపు అనుభవాల మధ్య మనశ్శాంతి లేక, నిరాశ నిస్పృహలతో, నిర్జీవమైన భూముల్లో, నిర్జీవమైన స్థలాల్లో, చీకటి స్థలాల్లో, సాతాను సంబంధమైన కబంధ హస్తాలు ఇరుక్కుపోయి ఆ రాళ్ల మధ్య సంచారం చేస్తా అక్కడక్కడ దొరికే ఆ పచ్చిక బయళ్ళ కోసం, పచ్చిక మొలకల కోసం వెంపర్లాడుతూ సమాధానం అక్కడ దొరకద్ది, సమాధానం ఇక్కడ దొరకద్ది, సినిమాల్లో సమాధానం, మందులో సమాధానం అని ఈ రోజున ప్రజలు అక్కడక్కడ రాళ్ల మధ్యలో దొరికే ఆ పచ్చిక పచ్చని మొక్కల కొరకు తిరుగుతున్న అడవిగాడిదిలాగా మనిషి సమాధానం లేకుండా లోకంలో తిరుగుతూ ఉన్నాడు. ఈ మనిషిని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారం చదవలేదు. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, ప్రియులారా, గాడిదకి మరొక మనస్సాక్షి, గాడిద మరొక గుణం ఏంటంటే అది మొండిది, ఎవరి మాట వినదు. గాడిద మొండిది. అందుకే ఇందాక చదివిన వాక్యం యోబు 39:8, దాన్ని వంచగలిగిన వాడెవడు, దాని కట్లు విప్పి స్వేచ్ఛగా పోనిచ్చు వాడెవడు అంటే అడవి గాడిదకి ఎవరు కట్లు వేయలేరు, అడవి గాడిదని ఎవరు లొంగదీయలేరు. అది ఎవడి మాట వినదు, మెడ వంచదు, లోబడనలని జంతువు అన్నమాట గాడిద. మరి ఇట్లాంటి భయంకరమైన గాడిద కూడా దేవుడు చెప్తాడు తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది అని. బిడ్డలారా, ఈ గాడిదకి ఒక మంచి అలవాటు ఉందన్న, ఒక మంచి గుణం ఉంది. శాస్త్రవేత్తలు చెప్తారు ఈ గుణం. అడవులో మేస్తున్న గాడిదకి ఏదైనా కనుక ఒక ప్రమాద సంకేతం అందితే, అనగా సింహం కానీ పులులు కానీ అక్కడ దగ్గరలో సంచరిస్తుంటే అది గమనించినటువంటి ఈ గాడిదంట సౌండ్ చేస్తుంది, అరస్తుంది. అదొక విధమైన అరుపు, అది ప్రమాద సంకేతం. గాడిద ఎలా అరస్తుందో నేను ఇప్పుడు మీ దగ్గర మైకి పెట్టలేను, నేను కూడా చెప్పలేను, అది మీకే తెలుసు. కేక ఇస్తే ఆ కేక 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర గాడులు కనపడద్దు అంటున్నా. ఆమె చెప్పండి గట్టిగా. ఎన్ని కిలోమీటర్లు? 62 కిలోమీటర్ల దూరం. 62 కిలోమీటర్ల దూరం వినబడుతుంది. వాసన వస్తుందన్న. అన్నీ పోతుండాలి, ఏసునామలు అన్నీ పోవాలా, అన్నీ పోతేనే మన చెమట వస్తుంది బాగా. అది పని చేస్తుంది, అక్కడికి ఇబ్బంది లేదని ఆపిస్తుంది. 2 ఆపిస్తుంది, అది కూడా ఆపి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఎంతవరకు చెప్పాను నేను? ఏం చెప్పాను? 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన వారిని, తన జాతి గాడిదలను తప్పించుకోమని, ఇక్కడ ప్రమాదం ఉంది, ఈ పక్కకి ఎవరు రావద్దని సంకేతం ఇస్తుందంట. గాడిదే తన జాతి నశించిపోకూడదని దాని కోరిక. మనం కూడా గాడిదలమే, కానీ మన సొంత వారి రక్షణ కోసం, మన బంధువుల రక్షణ కోసం మనం అరవం. మనం బట్టమే కాకుండా అందరం పడేయాలని మన బాధ. ఇది మనిషి ఆలోచన. ఎంత మంచి గుణం అది.
తన అరుపు చేత 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన వారిని సమాయత్తపరుస్తుంది, జాగ్రత్త పరుస్తుందంట. అంత మంచి అలవాటు దానికి. గాడిద మనస్సు మొండితనం. గాడిద చాలా మొండిది, మెడ వంచదని రాయబడింది బైబిల్లోని 39:7. దేవుని బిడ్డలారా, తిరస్కార బుద్ధి అది పట్టణపు కోలాహలమును తిరస్కరించును. యోబు 39:8 అది పట్టణ కోలాహలమును తిరస్కరించును. దానికి అంతా అసలు ఎవడు లెక్క చేయదు. ప్రతి దాన్ని అసలు ఎవడు మాట ఎంతంతే, దాని ఇష్టం దానిది. అందుకే గాడిద తీసుకోపోయి దేవుడు అడుగులో పెట్టేశాడు. దేవుడు నువ్వు పలికిరాలు నువ్వు అని చెప్పేసి మెడవంచని మనస్సు. బిడ్డలారా, సేమ్ అలాగే ఈరోజు మనుషుడు ఎన్ని వాక్యాలు ఎన్నా, ఎన్ని వారాల మందిరంకి వచ్చినా, దేవుడు ఎంత గద్దించినా, ఎంత సరిచేస్తున్నా గాడిద వలె మెడవంచని స్థితిలో ఉండిపోతున్నాడు. గాడిద వలె మెడవంచని స్థితి, గాడిద వలె మాట వినని స్థితి, గాడిద వలె తిరస్కరించే బుద్ధి. ఇప్పుడు కాదులే, మళ్ళా చూద్దాం, ఇంటా ఉంటాంలే, పాస్టర్లు వాక్యాలు చెప్తా ఉంటారని. దేవుడు ఎన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తున్నా ఇంకా సరిచేసుకోకుండా గాడిద వలె తిరస్కార బుద్ధి కలిగి బ్రతుకుతుంటే, ఈ ఆదివారం మధ్యాహ్నం ప్రభు నిన్ను దర్శించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకటి, గాడిద అపవిత్రమైన జంతువు. గాడిద నోరు మంచిది కాదు, గాడిద కాలు మంచిది కాదు. రెండోది, గాడిద నివాసం అడవి. మరి నీ నివాసం ఏది? దావీదు గారు చెప్తారు, నా జీవితకాలం అంతా నేను యెహోవా ఎక్కడ నివసిస్తాడంటే చెప్పండి, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. దేవుని బిడ్డలు మందిరం నివాసం చేయాలి, గాడిదలేమో అడవిలో నివాసం చేస్తాయి. మూడోది, గాడిద మొండిది, తిరస్కార బుద్ధి కలిగింది, ఎవరికి మెడ వంచదు. ఈరోజు దేవుని ప్రజలమైన మనం మెడ వంచి లోబడి దేవునికి హృదయపూర్వకంగా అప్పగించుకొని తిరస్కార బుద్ధిని మాని ప్రభుతో నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు బిడ్డ. ఆ తర్వాత ముందుకెళితే గాడిద యొక్క మేత పర్వత పంక్తుల్లో రాళ్ల మధ్య రాళ్లలో రప్పల్లో పచ్చని మొక్కలు ఏరుకుంటుంది. బిడ్డరా, మనుషులైతే దేవుని సన్నిధి తప్ప మిగతా అన్ని దగ్గర ఎతకుతుంటారు. పోయి మనుషులైతే దేవుని సన్నిధిని ఎతకడం మానేసి మిగతా వాటి అన్నిటిని వెతకతారు. డబ్బుని వెతకతారు, సుఖ సంతోషాలు వెతుకుతారు, ఆనందాలు ఎత్తుక్కుంటారు, లోక సంబంధమైన వాటిని ఎత్తుక్కుంటారు. వెతకాల్సింది దేవుని సన్నిధి. పచ్చని భూముల్ని, పచ్చని అడవులను వదిలిపెట్టేసి రాళ్ళ రప్పల మధ్యలో ఎతికి గాడిదలాగా మనం ఒకవేళ ఉంటే మన జీవితాన్ని ప్రభు ఈ రోజున దర్శించి మార్పులోనికి తెచ్చును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఒక గాడిద ఉంది కదా, దేవుడు కోరుకున్న గాడిద. ఆ గాడిద గురించి ఒక మాట రాయబడింది అక్కడ. మీరు శిష్యులు యేసుక్రీస్తు వారు పిలిచి, నేను ముగించేస్తాను బిడ్డలా, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు వారి శిష్యులు పిలిచి ఏమంటాడంటే, మీరు ముందున్న గ్రామంలోనికి వెళ్ళండి. మీరు వెళ్ళగానే ఒక ఇంట్లో, మార్గం పక్కనే ఉన్న ఇంట్లో కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడద్ది. ఆ గాడిద పిల్లని తోలుకున్నాడని దేవుడు చెప్తాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుంది తెలుసా? ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, మీరు వెళ్ళగా 2 దారులు కలిసే చోట ఒక గాడిద కట్టబడి ఉంటుంది అని రాయబడుతుంది అన్నమాట ఇంగ్లీష్లో. 2 దారులు కలిసే చోట అంటే గాడిద మనస్సాక్షి ఎట్లాంటిదంటే ఏమంటే, ద్విమనస్సు, 2 మార్గాలు, 2 మనస్సులు. ఈ నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయంలో ఉండదు, మళ్ళీ మారిపోద్ది. అది మళ్ళీ కొంతకాలం చేస్తుంది, మళ్ళీ మారిపోద్ది. 2 దారులు కలిసే చోట కట్టబడిన గాడిద. అందుకే కంచర్ గాడిది ఇదే మనస్సు. కంచర్ గాడిద 2 మనసులు, గుర్రం మనసు, గాడిద మనసు మిక్స్ అయి ఉంటాయి దానికి. ఈరోజు దేవుని బిడ్డలమైన నీవు నేను, మనకు కూడా ద్విమనస్సు వచ్చేసింది. దేవునితో ఎన్నో తీర్మానాలు చేస్తాం, తప్పిపోతున్నాం. నిలబడతామని చెప్తాం, తప్పిపోతున్నాం. పోరాడతామని చెప్తాం, తప్పిపోతున్నాం. ఏ నిర్ణయం సరిగ్గా లేదు మన జీవితంలో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అక్క ప్రభువుని చూడాలి. మెడవంచని భయంకరమైనటువంటి ఈ శాపగ్రస్తమైన అపవిత్రమైన జంతువు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. గాడిద మానవుడు ఒకటేగా ఉంటున్నాడు అంతే. కానీ గాడిదల కోసం యేసయ్య రక్తం కార్చలేదు, కానీ నీ కోసం నా కోసం ప్రభు రక్తం కార్చి మన పాపములు కడగడానికి సంసిద్ధుడై ఆయన మన కొరకు రక్తత్యాగం చేసి రక్షణను సమీపంగా ఉంచాడు. కనుక ఈరోజే 2 మనసుల్ని, ద్విమనస్సులను విడిచిపెట్టి 2 దారులు కలిసే చోట అక్కడి నుంచి బయటకు వచ్చి యేసుతో కలిసి నడవాలనే తీర్మానంలోనికి వస్తే ప్రభు మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లాస్ట్ మాట ఏంటంటే బిడ్డలారా, లాస్ట్ మాట నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎవరికైనా ఒక గాడిద ఉంటే, ఏ వ్యక్తికైనా ఒక గాడిద ఉంటే, ఆ గాడిద గర్భం ధరించి తొలిచూలు పిల్లని కనిందనుకోండి, తొలిచూలు పిల్ల
గాడిద యొక్క తొలిచూలు పిల్ల దేవునికి పనికిరాదంట. ఆ మాట అక్కడ రాయబడి ఉంటుంది. గాడిద యొక్క తొలిచూలు పిల్ల దేవునికి పనికిరాదు. జంతువుల్లో తొలిచూలు పిల్లని దేవునికి ప్రతిష్ఠించమని ఇశ్రాయేలుల కట్టడ. గాడిద యొక్క తొలిచూలు పిల్ల దేవునికి పనికిరాదు. రెండోసారి పుట్టింది మళ్ళీ పనికొస్తుందంట దేవుడికి. మొదటిసారి పుట్టిన పిల్లని దేవుడికి ఇవ్వకూడదు. అందుకని ఏం చేయాలంటే ఆ తొలిచూలు పుట్టిన గాడిద పిల్లకు ప్రతిగా ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవునికి అర్పించాలి. గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవునికి అర్పించి ఈ గాడిద పిల్లని తీసుకెళ్ళాలి ఇంటికి. లేదా అతను అర్పించడానికి గొర్రె పిల్లగా లేదంటే ఈ గాడిద పిల్లని తీసుకెళ్ళి మెడ తిప్పి చంపేసేయాలంట. చూడండి గాడిద గురించి ఎంత బాధాకరంగా ఉందో. ఒకసారి అమ్మ చదువు ఒకసారి తీసావా? ప్రతి గాడిద తొలి పిల్ల, అది తొలిచూలు పిల్ల. ప్రతి గాడిద తొలిచూలు పిల్లను వెల ఇచ్చి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. చాలు. తర్వాతమ్మా అది అట్లు దాన్ని కానీ విడిపించకపోతే అబ్బా గాడిద పిల్ల యొక్క మెడని విరగదీయాలి, చంపేసేయాలి. నీరసంగా ఉండేవాళ్ళు కళ్ళు మూసుకుని గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది అంతే. ఏందక్క గాడిద ఇంత భయంకరం అయిపోయింది మరి? అమ్మో, అందుకే అంత ప్రేమ మనం అంటే. పాపం పుట్టింది గాడిద పిల్ల. దేవుడు చెప్తున్నాడు, గాడిద తొలిచూలి పిల్ల నాకు అపవిత్రం. అది బ్రతకాలంటే దానికి మారుగా ఏం బలివ్వాలి? గొర్రె పిల్ల, నిర్దోషమైన గొర్రె పిల్లను బలివ్వాలి. గొర్రె పిల్లని వెల ఇచ్చి దాన్ని విడిపించుకోవాలి, ఇంటికి తీసుకెళ్ళాలి. ఒకవేళ నీ దగ్గర గొర్రె పిల్ల లేకపోతే ఆ తొలిచూలి పుట్టిన గాడిద పిల్ల యొక్క మెడని విరిచేయాలి. విలువలేని గాడిద, వెలివేయబడిన గాడిద, శాపగ్రస్తమైన గాడిద. సేమ్ అలాగే పాపములో ఉన్న మానవుని యొక్క జీవితం దేవునికి పనికిరాదు. పాపి అయిన మానవుని జీవితం దేవునికి ఉపయోగపడదు. పాపి అయిన మానవుని జీవితం దేవునికి అపవిత్రం. పాపి అయిన మానవుని జీవితం దేవునికి ఉపయోగం లేదు. అందుకే గొర్రె పిల్లను బలి ఇచ్చి ఈ గాడిద పిల్లని విడిపించుకోవాలి. పాపములో శాపములో పట్టబడి అపవిత్రమైన బ్రతుకులు దేవునికి ఉపయోగకరంగా లేకపోయినప్పుడు దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ గాడిద పిల్లకు మారుగా వెల చెల్లించి బలి ఇచ్చి రక్తార్పణ, గొర్రె పిల్లని బలి అర్పించినప్పుడు ఎలాగైతే రక్తం కారుస్తుందో కలువరి శిలువ మీద మనందరి కొరకు, అనగా ఈ గాడిద పిల్లలందరి కొరకు, ఈ గాడిదలన్నిటి కొరకు ఇదిగో ఆ గొర్రె పిల్ల బలి అయింది శిలువలో. ఆ గొర్రెపిల్ల వెల చెల్లించబడింది, ఆ గొర్రెపిల్ల రక్తం కార్చబడింది. ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల వెల ఇవ్వబడిందో ఈ గాడిదలన్నీ బతికే దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే ఈ గాడిదల మెడలన్నీ ఎరవాల్సి వచ్చేది. నీ మెడ నా మెడ, మనందరం గాడిదల్లో ఉన్నాం కాబట్టి మన మెడలు విరిగిపోకుండా, పాపం వల్ల మనం నశించిపోకుండా, పాప శాపం వల్ల కొట్టుకొని పోకుండా, నరకం పాలు కాకుండా, అగ్ని పాలు కాకుండా మనం తప్పించబడాలనే మనకు మారుగా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల బలి అయిపోయింది శిలువలో. ఎంత ప్రేమక్క నువ్వంటే దేవుడికి. మందిరంకి రాకపోయినా నువ్వంటే ఎంత ప్రేమో, ఇంకా లోకంలో బతుకుతున్నా నువ్వంటే ఎంత ప్రేమో. అసలు ఆ గాడిద అంటే దేవునికి ఎంత ప్రేమో. ఇంత భయంకరమైన శాపగ్రస్త అనుభవాలు ఉన్న ఈ గాడిదని కూడా దేవుడు వదలకుండా అందరూ వెలివేసిన ఈ గాడిదని దేవుడు తాను ప్రయాణం చేయటానికి వాడుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తం కార్చబడిందో ఈ గాడిద పిల్ల విడుదల నొందింది, బ్రతకడానికి అవకాశం కలిగింది. అలాగే యేసుక్రీస్తు రక్త త్యాగం ద్వారా మనం అందరం బ్రతుకుతున్నాం, నీతిని సంపాదించుకున్నాం, మనం కడగబడ్డాం, నీతిమంతులమయ్యాం. ఇది గాడిద యొక్క సంపూర్ణ వివరణ. టకటక చెప్తా. ఫస్ట్ పాయింట్, గాడిద అపవిత్రమైన జంతువు. ఎందుకంటే నెమరు వేయదు, దాని కాళ్ళుకి చీలిక ఉండదు. 2, గాడిద నివాసం ఉండేది ఎప్పుడు కూడా అడవుల్లోనే. మానవ నివాసం కూడా ఇహలోక మాలిన్యమే. 3, గాడిద మొండిది, తిరస్కార బుద్ధి కలిగింది, ఎవరికి మెడ వంచదు. మనుషులు కూడా సేమ్ అలాగే బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. 4, గాడిద యొక్క మేత స్థలం పర్వత పంక్తుల్లో ఉన్న రాళ్ళ రప్పల మధ్య ఉన్న చిన్న చిన్న పచ్చని మొక్కలు. మానవుడైతే దేవుని సన్నిధి తప్ప రాళ్ళు రప్పలో తిరగతా, లోకాశులో తిరగతా ఉన్నాడు.
భయంకరమైన పరిస్థితి. గాడిద 2 దారులు కలిసే చోట కట్టబడి ఉంది. మానవుడు కూడా ద్విమనస్కులు, 2 తలంపుల మధ్య, 2 మనసుల మధ్య కట్టబడి ఉన్నాడు. అన్ని విషయాల్లో వీక్నెస్సే, ఏది మంచిది లేదు. ఏదైనా మంచిది ఒకటి ఉందంటే తన అరుపు ద్వారా. ఎన్ని కిలోమీటర్లన్నా? 62 కిలోమీటర్ల దూరంలో తన బంధువులను రక్షించుకుంటుంది, తన జాతిని రక్షించుకుంటుంది. అది ఒక్క పని చేస్తుందమ్మా. ఇది అసలు ఇది ఫస్ట్ పుట్టిన పిల్ల అంటే అసలు దేవునికి నచ్చదంట. అది బతకాలంటే దానికి బదులుగా గొర్రెపిల్ల బలినివ్వాలి. మనం కూడా పాపంలో ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రభువుకు నచ్చలేదు, దేవునికి నచ్చలేదు. పాపంలో ఉన్న మనం ఆయనకి ఇష్టకరంగా మారాలంటే మన కొరకు గొర్రెపిల్ల వధించబడాలి. అది లోక పాపం మోసుకుని పోయి గొర్రెపిల్లగా కలువరి శిలువలో బలి ఇవ్వబడింది. ఆ రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడి, విడుదల చేయబడి, విమోచించబడి ఈరోజు దేవుని పిల్లలమయ్యాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా నీవు యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది ఈరోజు పాపం విడిచిపెడితే, తమ్ముడా ముగిచేస్తున్నా, ఈరోజు నిజంగా నువ్వు పాపం విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ప్రభుతో మళ్ళా సమాధాన పడి నీ పాపాలు కడుక్కుంటే, ఇదిగో దేవుడు పిలుచుకున్న గాడిద, దేవుడు తెచ్చుకున్న గాడిద. ఎక్కడది? మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉండే గాడిదలాగా నీ బ్రతుకు నా బ్రతుకు దీవెనకరంగా మారిపోద్ది యేసు నామములో. నంబర్ 1 మార్కు సువార్త 11:7 ఉంది. ఏమందంటే గాడిద ప్రభువు సన్నిధికి తీసుకురాబడింది. కారణం ఏంటంటే దేవుడు ఆ గాడిదని కోరుకున్నాడు. ఇక్కడ కూడా చాలా గాడిదలు ఉన్నాయి. నేను కూడా మనందరం గాడిదలమే. నీవు నేను ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు కోరుకున్నాడు కాబట్టి మన మందిరంలోకి వచ్చాం. ఆమె చెప్పండి, మీకు మీరుగా మందిరంలోకి రాలేదు. ప్రభు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి మీరు మందిరంలోకి వచ్చారు. మనమందరం దేవుడు కోరుకున్న పిలుచుకున్న గాడిదలవి. ఆమె అన్నాడు గట్టిగా. తర్వాత బిడ్డలారా, పాపి అయిన మానవుడు కూడా దేవుని ద్వారా విమోచించబడి దేవుని చేరుకున్నాడు. అయిపోయిందా? మనం పిలువబడ్డాం దేవుడి ద్వారా. గాడిదని చేర్చుకున్నట్టుగా మనల్ని చేర్చుకున్నాడు దేవుడు. రెండోది, ఆ తీసుకొచ్చిన గాడిద పిల్ల, అంతవరకు గాడిద మీద ఎవరు ఎక్కలేదు. ఆ గాడిద మీద అసలు దానికి మొయ్యడు అలవాటు లేదు, కొత్త. బిడ్డరా, మనుషులు కేకలు చూస్తే పారిపోతుంది. అయినా కానీ యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చి యేసుక్రీస్తు నిలబడగానే, యేసుక్రీస్తు దాని మీద కూర్చోగానే దానికి ఉన్న భయం పోయింది. కేకలుగా భయపడలేదు. ఎప్పుడు మనుషులు మోసే గాడిదలాగా హ్యాపీగా నడుచుకుంటా పోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మనం యేసయ్య దగ్గరకు వచ్చి మన జీవితాన్ని అప్పగించుకుంటే అన్నిటిని తీసేసి మనల్ని సాధు చేసి ఆయనకి మహిమకరంగా నిలబెట్టుకొని నడిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పగించుకో యేసుకి, నిన్ను సాధు చేసి ప్రభు వాడుకుంటాడు, అంతే. అది గాడిదలుగా ప్రభు దగ్గర మనం వస్తే మనకు కలిగే ఆశీర్వాదం. ఆ తర్వాత ఎప్పుడైతే గాడిద యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిందో అందరూ ఒక్క పాటున వాళ్ళ కొత్త వస్త్రాలు తీసి గాడిద మీద పరిచారంట. ఈ గాడిద చూస్తుంది, ఏ రోజైనా నా మీద బట్టలు పరిచారా? ఏం జరిగింది అసలు? అందరు నా మీద కొత్త బట్టలు వేస్తున్నారండి. కొత్త బట్టలు తీసి గాడిద మీద పరవగానే బిడ్డలారా ఎంత సంతోషపడిపోతుందో. ఎప్పుడైతే అడవుల్లో తిరిగే ఈ గాడిద దిమనసుగా ఉన్న కంచర గాడిద మారు మనసు పొంది ఊరిలో గాడిదగా మారి యేసయ్య దగ్గరికి వచ్చిందో, యేసయ్య దగ్గర రాగానే, యేసయ్య నమ్ముకోగానే, యేసయ్యని పట్టుకోగానే, యేసయ్య వైపు తిరగగానే ఈ గాడిద మీద కొత్త వస్త్రాలు పరచబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వస్త్రాలు ఏంటంటే రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఆనంద వస్త్రం. దేవుడు మనకు అనేక వస్త్రాలు ధరింపజేస్తాడని దానికి గుర్తు అన్నమాట. ఈ గాడిద మీద పరచబడిన ఈ వస్త్రాలు మనకు దేవుడు అనుగ్రహించే రక్షణ, నీతి, ఉల్లాస వస్త్రాలకు సాదృశ్యం. ఆ తర్వాత ఏమంటే బట్టలు వేసారా అంటే ప్రభువును కూర్చోమని. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు కూర్చోబోతున్నాడు, వెంటనే ఏం చేశారంటే అందరూ తమ దగ్గర ఉన్న వస్త్రాలు తీసి రోడ్డు పొడుగునా పరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద ఇక ముందు బయలుదేరాలి. అడుగు పెడితే దేని మీద నడుస్తుందనా? కార్పెట్ల మీద, కొత్త వస్త్రాల మీద, కొబ్బరి మట్టల మీద, ఖర్జూరపు మట్టల మీద నడుస్తుంది. అసలు దానికి ఏం అర్థం కావట్లా. ఓహో, ఇక ఇలాగే నడవాలేమో, నాకు ఏ ఇబ్బంది లేకుండా వస్త్రాలు పరుస్తున్నారు అనుకుంటుంది లోపల. ఆ గాడిద వస్త్రాల మీద, పచ్చి కొమ్మల మీద నడుస్తూ ఉంది. అలాగే ఎప్పుడైతే మనం ప్రభువుకు అప్పగించుకొని దేవుడి దగ్గర చేరుకుంటామో గాడిదలాగా దేవుడు మనల్ని రమ్యమైన మార్గాల్లో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. రమ్యమైన మార్గాల్లో నడిపిస్తాడు. శాంతికరమైన మార్గాల్లో, ఆనందకరమైన మార్గాల్లో, నడువవలసిన చోట నడిపిస్తాడు ఆయన. గాడిద పచ్చి కొమ్మల మీద, వస్త్రాల మీద నడుస్తుంది. నేను సంతోషమో దానికి. ఆ తర్వాత గాడిద మీదకి దేవుడు ఎక్కడం జరిగింది. గాడిద మీద ఎక్కి ప్రభు కూర్చున్నాడు. అప్పుడు ఆ గాడిద నడుస్తుంది. ఇప్పుడు ఆ గాడిదని ఏమనాలంటే దేవునిని మోసే గాడిద. ఆమేనండి. మనం నిజంగా గాడిద వెనక, కానీ యేసయ్య నీ మీద ఎక్కడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఎక్కించుకో, సత్యదాకా మోద్దాం యేసయ్యని.
ఆమె అన్నాడు గట్టిగా. సత్యదాకా మోయాలి మనం గాడిదలమే, ఖచ్చితంగా గాడిదలమే. ఆ? తిట్టేటప్పుడు కూడా రే గాడిద రే గాడిద అని తిడతారు, మంచి మాటలు కరెక్టే, మనం గాడిదలమే. ఆ గాడిద బుద్ధి ఒకటే, మన బుద్ధి ఒకటే. కానీ గాడిద మీద యేసయ్య ఎక్కితే ఎంత ఆనందమో. ఇప్పుడు యేసయ్యను మోసే గాడిద, ఆ గాడిదకి ఎంత భాగ్యం దొరికిందంటే యేసును మోసే భాగ్యం దొరికింది. ఈ గాడిదలకు కూడా ఈరోజు ఏం దొరికింది? యేసును మోసే భాగ్యం దొరికింది. ఈ గాడిద, ఇశ్రాయేలు గాడిద 12 సంవత్సరాల నుంచి యేసయ్యను మోస్తానే ఉంది. ఈ గాడిద యేసయ్య గురించి చెప్తానే ఉంది. 12 సంవత్సరాలుగా ఈ నోరు యేసయ్యని గురించి మాట్లాడుతూనే ఉంది. ఓ ఇశ్రాయేలు గాడిద, నీ భాగ్యం ఎంత గొప్పది. అదే ఈ గాడిద మీద యేసయ్య లేడనుకో, ఈ గాడిద ఎవరి మాట విందు. ఒక్క మాటలో చెప్పాలంటే మెంటల్ గాడిద, ఎవరు మాట వినని గాడిద, లోకంలో దూరిపోయే గాడిద. యేసయ్య దగ్గరికి వచ్చింది గాడిద. అబ్బో, యేసు దగ్గర రాగానే దాని మీద వస్త్రాలు కప్పేశారు. ఎందుకప్పుడు చిన్న చిన్న సొక్క చిరిగిపోయిన కొట్లు వేసుకుని, నాకు ఏంది బట్టలు అసలు, ఏంటిదంతా? ఆ గాడికి ఏం అర్థం కావట్లే. అంతలో మళ్ళీ ముందు ఏం బరస్తున్నారు? మళ్ళీ కొత్త వస్త్రాలు, పచ్చని కొమ్మలు బరస్తున్నారు. దాని జీవితం వైభవం, అంగరంగ వైభవంగా అయిపోయింది. అంతలో చూస్తూ ఉండగానే యేసుక్రీస్తు వారు ఎక్కి దాని మీద కూర్చున్నాడు. అబ్బా, మనందరం గాడిదలవై ఇప్పుడు యేసును మోసే గాడిదలుగా మారుదుముగాక. నీవు మోయాలి బ్రతుకాల పర్యంతరం వరకు యేసుని. నీవు మాట్లాడాలి నీ నోటితో యేసుని బట్టి. ఇది ఎంత మంచి మాట చూడండి. ఇంత భయంకరమైన అపవిత్రమైన గాడిదని కూడా దేవుడు వదలకుండా ఇంత మంచి మాటలు రాయించాడు మనకు దేవుడు. పిల్లరా, ఆ తర్వాత గాడిదకి దేవుడు ఒకసారి అంటే బైబిల్లో నోరిచ్చాడు మాట్లాడమని. అవునా కదా? బైబిల్లో గాడిద మాట్లాడింది నోరు తెరిచి. ఎక్కడ చెప్పండి? బిలాము ప్రవక్త యొక్క గాడిద, బిలాము గారిని మోసే గాడిద నోరుతో మాట్లాడిందంట. అబ్బా, అంటే దాని అర్థం ఏంటంటే, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని ఒక వాక్యం ఉంది. మన నోట ఆయన మాటలు పెడతాడంట. మన నోట ఆయన మాటలు పెడితే బిలాము గాడిద మాట్లాడతాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్క, మీరు మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది అక్క, మీరు మాట్లాడుతుంటే ధైర్యం కలుగుతుందక్క, మీరు మాట్లాడుతుంటే నెమ్మది కలుగుతుందక్క అంటుంటారే, అప్పుడు దాని అర్థం ఏంటంటే గాడిద మాట్లాడుతుంది అని అర్థం. గాడి చేతి ఎవరు మాట్లాడిస్తున్నారు? దేవుడు. బిలాము గాడిదకి నోరునిచ్చినట్లుగా ఈ గాడిదలకు కూడా దేవుడు నోరునిచ్చి వాడిగల ఖడ్గముగా చేస్తాడు మన నోటిని. యేసును ప్రకటించే నోరుగా మన నోరులు ప్రభు మారుస్తాడు. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. బిడ్డలారా, బలహీనుల్ని, ఎన్నికలేని వారిని, పామరుల్ని ఎన్నుకొని దేవుడు బలమైన పాత్రలుగా చేసి బలమైన ఖడ్గాలు వాళ్ళ నోట ఉంచి పరిచయం జరిగించుకున్నాడు మన దేవుడు. ఆ తర్వాత లాస్ట్ మాట ఏంటంటే, బైబిల్లో ఈసారి గాడిద కాదు, గాడిద పచ్చి దవడ ఎముక అన్నది బైబిల్లో. గాడిద చనిపోయింది, కుళ్ళిపోయింది, శవం అంతా కనుమరుగైపోయింది, కానీ ఈ దవడ ఎముక మాత్రం పడుంది అక్కడ. ఆ పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకున్నాడు ఒక ఆయన. ఎవరైనా? బలాఢ్యుడైన సంసోను. ఎప్పుడైతే ఆ గాడిద దవడ ఎముక చేతిలోకి వచ్చిందో, ముందున్నోడు చిన్నోడా, పెద్దోడా, లావోడా, లట్టోడా ఏం చోట్ల పొడుచుకుంటా పోవటమే యేసునామములు. అంతేకన్నా 1000 మందిని, అబ్బా, గాడిద దవడ ఎముక ఆయుధంగా మారి సంసోనుకు విజయాన్ని అందించడంలో ఉపయోగపడింది. అలాగే గాడిద దవడ ఎముకలుగా మనం దేవుని చేతిలో నిలబడితే లోకాన్ని యేసయ్య వైపు తిప్పగలం మనం యేసునామములో. నశించిపోతున్న ఆత్మల్ని వేటాడి పట్టుకొని ఈడ్చి ప్రభు దగ్గరికి, దేవుని పాదాల దగ్గర పడవేయగలుగుతాం. మనం దేవుని చేతిలో ఉండాలి. గాడిద దవడ ఎముక 1000 మందిని చంపినట్లుగా నీవు నేను యేసయ్య చేతుల్లోకి వెళితే గ్రామాలు, వీధులు, పట్టణాలు ప్రభు చేతుల్లోకి వస్తాయని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను దేవుని చేతిలో వాడబడుదుముగాక. నీవు నేను దేవుని చేతిలో వాడబడుదుముగాక. అపవిత్రమైన జంతువుకు ఎంత భాగ్యము కలుగజేసిన దేవుడు ఎంత ప్రేమ గలవాడో. ఆ గాడిద పిల్లంటే నచ్చనివాడు, ఆ గాడిద యొక్క తొలిచూలి పిల్లని ఇష్టపడని దేవుడు గాడిదకి ఎంత సౌభాగ్యం ఇచ్చాడంటే, ఆయనలో పక్షపాతం ఉందంటారా? అది పాత నిబంధన కాలం కాబట్టి నా గాడిద పిల్ల నచ్చలేదు అన్నాడు. కానీ అసలు ఇప్పుడు ఎవ్వరూ సాధు చేయని కొత్త గాడిద పిల్లని పిలిపించుకొని ఎక్కాడు కదా. అబ్బా, ఆ దేవుడే కదా ఈయన. ఒకప్పుడు మనం కూడా అంత భయంకరమైన హేయమైన గాడిదలమి. ఈరోజు ప్రభు మనల్ని కొనుక్కున్నాడు, కన్నాడు, రక్తంతో కడిగాడు. బిడ్డలారా, ఒకటే పని, నువ్వు దేవుని చేతుల్లోకి వెళితే, దేవుడు మన నోరు ఆయన చేతుల్లో తీసుకుంటే ఈ గ్రామం అంతటిని ప్రభు కోసం సంపాదించగలం. అటువంటి శ్రేష్టమైన గాడిదలుగా దేవుడు మనల్ని మార్చును గాక.
అడవి గాడిదగా ఉండకూడదు, కంచర గాడిదగా ఉండకూడదు, ఊరు గాడిదలుగా మారాలి. ఊరు గాడిదలుగా మారి దేవునికి అందుబాటులో ఉండాలి. దేవునికి అందుబాటులో ఉండటమే కాదు, ఎవరిని మోసే గాడిదలుగా మారాలి. కొంతమంది పాస్టర్లు మోస్తూ ఉంటారు. పాస్టర్లు దేవుళ్ళు మీరిళ్ళు, మా పాస్టర్ భలే వాడతాడు, మా పాస్టర్ వాకింగ్ భలే చెప్తాడు, మా చర్చి మా మినిస్ట్రీ అంటుంటారు. మినిస్ట్రీ పేర్లు, పాస్టర్ల పేర్లు పొగడతా, నేను అపోల్లో వాడిని, నేను పేతురు వాడిని, నేను కేఫా వాడిని, నేను అపోల్లో వాడిని, నేను ఇశ్రాయేల్ పాస్టర్, మా పాస్టర్ హోలీ జడ్జి మందిరం అని గొప్పలు చెప్పుకుంటా తిరుగుతూ ఉంటారు. నువ్వు మొయ్యాల్సింది మినిస్ట్రీ పేర్లు కాదు, నువ్వు మొయ్యాల్సింది యేసుని. నువ్వు మొయ్యాల్సింది పాస్టర్లు కాదు, నువ్వు మొయ్యాల్సింది క్రీస్తుని. మనమందరం యేసును మోసే గాడిదలం అవ్వాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. పాస్టర్లు మన కొరకు రక్తం కార్చలేదు, కానీ యేసు మన కొరకు రక్తం కార్చాడు. ఆయన మనల్ని కొన్నాడు, కడిగాడు, మన మీద ఎక్కున్నాడు. ఆయన్నే నువ్వు మరణకాలం వరకు మోయుదువుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అప్పుడు నీ పట్ల ఆ మాట నెరవేరద్ది. గాడిదకి తన సొంత వాని దొడ్డి బాగా తెలుసు. నువ్వు ఇంత మారు మనసు పొందిన గాడిదవైతే ఇంకా నీ తండ్రిని మర్చిపోలేవు, నీ దొడ్డిని, నీ మందిరాన్ని మర్చిపోలేవు. ఎప్పుడు బ్రతికిన కాలం పర్యంతరం వరకు దొడ్డిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలవు. ఆ గాడిద ప్రభువుకు ఉపయోగపడినట్లుగా గాడిదలమైన